రైట్. మీరు ఇందాక మాట్లాడుతూ వెహికల్ తీసుకపోను ఏం కార్యక్రమాలు ఉన్నప్పుడు అని అన్నారు కదా. అసలు ఎయిమ్ అనేటటువంటి సంస్థను మీరు ఎందుకు పెట్టిండ్రు? ఎయిమ్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ. ఆయన అన్నట్టుగా ఎడ్యుకేట్, ఎజిటేట్ అన్న దానిలో భాగంగా ఎడ్యుకేట్ చేయటంలో భాగంగా అంబేద్కర్ గారి ఐడియాలజీని మనం దళితుల్లోకి, దళితేతరుల్లోకి, అందరిలోకి తీసుకుని పోవడం కోసం పెట్టినటువంటి సంస్థ. అంటే ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు అటువంటి సంస్థలు సైడ్కి పెట్టుకోవచ్చా? అటువంటి సంస్థ అంటే అదేం వ్యాపారం కాదు కదా. అంటే పెట్టుకోవచ్చా? నిబంధన ఏమైనా ఉన్నదా, లేకపోతే ఓపెన్గా పెట్టుకోవచ్చా? ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్కి వాటికి రిలాక్సేషన్ ఉంది. ఇట్లాంటి ఐడియాలజీకి చాలామంది రిలీజియస్ ఆర్గనైజేషన్స్లో ఉంటారు, దేవాలయాల్లో, ట్రస్టుల్లో, లేకపోతే వాటిలో ఉంటారు. దానికి లేని అబ్జెక్షన్ దీనికి ఏముంది? ఇది ఐడియాలజీ అనే కదా. అది రిలీజియన్ అనేది అదొక ఐడియాలజీ, అంబేద్కర్ గారు అనేది ఇది ఒక ఐడియాలజీ. దానికి లేని అబ్జెక్షన్ దీనికి ఏముంది? అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంది చెప్పాను కదండి. అంబేద్కర్ గారి ఐడియాలజీని పబ్లిక్లోకి తీసుకెళ్ళి దాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఏమైనా పాలిటిక్స్ చేద్దాం అనుకోరా? అడ్డు పెట్టుకునేందుకు చేయాలనుకుంటే నేరుగానే చేయొచ్చు పాలిటిక్స్. అది అడ్డు పెట్టుకునేందుకు చేయటం నిజమా? నిజమే.